Hello, good evening. Now I want to discuss about electrical house wiring and how to make an electrical extension box. Okay, so now we see entire electrical house wiring. Okay, ఫస్ట్ ఏం చూద్దామండి. ఫస్ట్ అంటే ఎలక్ట్రికల్ పోల్ నుంచి మనకు సప్లై అనేది తీసుకుంటామండి. ఎలక్ట్రికల్ పోల్ అండి ఇది, ఎలక్ట్రికల్ పోల్ అండి ఇది. పోల్ నుంచి మనం సప్లై అనేది ఇంటికి తీసుకుంటామండి. ఇది ఎలక్ట్రికల్ పోల్ అండి. ఇంటి యొక్క ఎనర్జీ మీటర్ ఉంటుంది కదండి, ఎనర్జీ మీటర్, మన ఇంట్లో ఉన్న ఎనర్జీ మీటర్ అనేది తీసుకుంటామండి. ఎనర్జీ మీటర్కి పోల్ నుంచి సప్లై అనేది తీసుకుంటామండి. ఇది సో సప్లై అనేది తీసుకుంటామండి. ఇది పేజ్, ఇది న్యూట్రల్. సో ఇది ఎనర్జీ మీటర్ అండి. సో ఎనర్జీ మీటర్ ఏం చేస్తుందండి, ఎనర్జీ మీటర్ యొక్క యూజ్ ఏంటండి, డ్యూరింగ్ సమ్ పీరియడ్లో ఎంత ఎలక్ట్రికల్ పవర్ అనేది మనం కన్జ్యూమ్ చేసామనేది ఇది చెప్తుందండి. దీని ద్వారానే మనం ఎంత పవర్ అనేది కన్జ్యూమ్ చేసామనేది యూనిట్లలో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎనర్జీ మీటర్ అండి. సో టూ ఇన్పుట్స్ నోడ్స్ ఉంటాయండి. డైరెక్ట్గా సర్వీస్ మెయిన్ నుంచి ఇన్పుట్ అనేది ఎనర్జీ మీటర్కి వస్తుంది. అక్కడ నుంచి మనము అవుట్పుట్ తీసుకుంటామండి. అవుట్పుట్ ముందల దేనికి తీసుకుంటామండి, ఎంసీబీకి తీసుకుంటామండి. ఎంసీబీకి తీసుకుంటామండి. ఎంసీబీ అంటే ఏంటండి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటారండి. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటారండి. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటారండి. సో ఎంసీబీకి తీసుకుంటామండి. ఎంసీబీకి టూ నోట్స్కి వెళ్ళిపోద్దండి. ఇది పేజ్ అండి. డైరెక్ట్గా ఎంసీబీకి ఎనర్జీ మీటర్ యొక్క అవుట్పుట్ అనేది ఎంసీబీ యొక్క ఇన్పుట్ అవుతుందండి. అక్కడ నుంచి మనం ఈ న్యూట్రల్ అండి, ఇక్కడ నుంచి ఫేజ్ తీసుకుంటామండి. ఫేజ్ కంట్రోలింగ్, ఇక్కడ నుంచి ఫేజ్ అనేది హౌస్కి వెళ్తుందండి. ఫేజ్ న్యూట్రల్ అనేది హౌస్కి వెళ్తుందండి. హౌస్ అంటే అదే అండి మన అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అండి. ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ ఏంటండి, ఎలక్ట్రిక్ బోర్డ్ అండి. ఎలక్ట్రిక్ బోర్డులో ఇంటికి కావాల్సింది ఏంటండి, ఒక ఎంసీబీఆర్ ఫ్యూజ్, అలాగే 2 సాకెట్స్, ఒక ఇండికేటర్ అండ్ ఒక బల్బ్ కంట్రోలింగ్, ఒక ఫ్యాన్ కంట్రోలింగ్ అండి. అంతే కదండి మన ఎలక్ట్రికల్ హౌస్కి కావాల్సింది. సో ఫస్ట్ ఎంసీబీ తీసుకుంటామండి, ఎలక్ట్రికల్ బోర్డు అని. ఇప్పుడు ఎలక్ట్రికల్ బోర్డు అనేది ఎలా కనెక్ట్ చేయాలని చూద్దామండి. ఎంసీబీ వరకు వచ్చిందండి, మెయిన్ అండి, ఇది మెయిన్. సో ఇప్పుడు ఏం చేస్తామండి, ఒక ఎంసీబీ తీసుకుందామండి. ఎంసీబీ, సో ఇది ఎంసీబీ అండి. సో ఇది ఒక 16 ఆంపియర్ వేసుకోండి, ఇది ఒక 6 ఆంపియర్ వేసుకోండి. సో ఇది ఒక ఎంసీబీ అండి. సో ఎంసీబీ అంటే చెప్పాను కదండి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటారు. ఇది మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ డివైస్. ఓకే, అండర్ ది హయ్యర్ లోడ్ కండిషన్ ఇట్స్ ప్రొటెక్ట్ ఆల్ ఎక్విప్మెంట్స్. ఓకే, అది అండి. ఫ్యూజ్ కూడా సేమ్ అండి, బట్ ఫ్యూజ్కి దీనికి డిఫరెన్స్ ఉందండి. ఫ్యూజ్ అనేది వన్స్ మెల్ట్ అయిన తర్వాత మాన్యువల్గా మనం దాన్ని కనెక్ట్ చేయాలండి. బట్ ఎంసీబీ అయితే ట్రిప్ అయ్యి వెంటనే కాంటాక్ట్ అవుతుందండి. మాన్యువల్గా మనం దాన్ని
కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు, దానికి దీనికి అదే తేడా. ఓకే, ఇప్పుడు ఎంసీబీకి వచ్చిందండి. ఎంసీబీ నుండి ఎంసీబీ కనెక్షన్ అనేది వచ్చిందండి. ఇదండి ఎంసీబీ కనెక్షన్. పేజ్ అనేది ఎంసీబీకి వచ్చిందండి. చూడండి, మెయిన్ ఎంసీబీ నుండి బోర్డు యొక్క ఎంసీబీకి పేజ్ వచ్చిందండి. సో ఇప్పుడు ఇండికేటర్ తీసుకుందామండి. ఇండికేటర్ సో దీన్ని ఇండికేటర్ అంటారండి. ఇండికేటర్ ఏం చేస్తుందండి, ఇట్స్ ఇండికేట్ ది పవర్. అవన్నీ పవర్ని ఇండికేట్ చేస్తుందండి. అంటే కరెంటు ఉందా లేదండి చూపిస్తుందండి. ఇది పవర్ సప్లై ఉందా లేదండి చూపిస్తుందండి. బోర్డుకి అనేది పవర్ సప్లై ఉందా లేదండి చూపిస్తుంది ఇది. సో దాన్ని ఇండికేటర్ అంటారండి. సో ఇండికేటర్ నుంచి ఇండికేటర్ అంటారండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటండి, అదేనండి స్విచ్ కంట్రోలింగ్ అండి. అంటే 2 సాకెట్స్ అండి. 2 సాకెట్స్ కావాలి బోర్డుకి అనుకోండి. 2 అయినా పర్లేదు, 3 అయినా పర్లేదు, అకార్డింగ్ టు అప్లికేషన్స్. సో 2 సాకెట్స్ అండి ఇవి. ఇది సాకెట్ 1 అండి. ఇది లైను, న్యూట్రల్. సో ఇక్కడ స్విచ్ సాకెట్ కంట్రోల్ చేయడానికి స్విచ్ కావాలి కదండి, ఒక స్విచ్. దాన్ని స్విచ్ 1 అంటారండి. దీన్ని స్విచ్ 1 అంటారండి. సో ఇంకొక సాకెట్ తీసుకోవాలండి మనం. సో దాన్ని కంట్రోల్ చేయడానికి స్విచ్ 2 అండి. దాన్ని కంట్రోల్ చేయడానికి స్విచ్ 2. సో సాకెట్ 2ని ఇక్కడ తీసుకుందామండి. సాకెట్ 2ని ఇక్కడ తీసుకుందామండి. సో ఇది లైను, ఇది న్యూట్రల్. సో నెక్స్ట్ ఏంటంటే బల్బుని కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్ కావాలండి. ఎలక్ట్రిక్ లైట్ని కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్ కావాలండి. బల్బ్ కనెక్షన్ అండి, లైటర్ బల్బ్ కనెక్షన్. ఇది స్విచ్ 3 అండి. ఇది స్విచ్ 3, ఇది సాకెట్ 2. సో నెక్స్ట్ ఫ్యాన్ కంట్రోలింగ్కి ఒక స్విచ్ అండి. ఫ్యాన్ అండ్ ఫ్యాన్ రెగ్యులేటర్ కంట్రోలింగ్కి ఒక స్విచ్ అండి. ఇది స్విచ్ 4 అండి. సో ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది దీని పక్కన కనెక్ట్ చేసుకుంటామండి. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ అండి. ఇది రెగ్యులేటర్ ఏం చేస్తుందండి, స్పీడ్ కంట్రోల్ చేస్తుందండి. ఫ్యాన్ యొక్క స్పీడ్ కంట్రోల్ చేస్తుందండి బై వేరియింగ్ కరెంట్ అండి. సో దీనికి 2 వైర్స్ ఉంటాయండి రెగ్యులేటర్కి. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి ఈ అప్లికేషన్స్ అనేది చూద్దామండి. సో ఎంటైర్ టోటల్ హౌస్లో ఉన్న ఎన్ని బోర్డ్స్ ఉన్నాయో అన్ని బోర్డ్స్ కూడా మెయిన్ ఎంసీబీ కంట్రోల్లో ఉంటుందండి. సో బోర్డుకు ఒక ఎంసీబీ ఇస్తామండి రేటింగ్ బట్టి. ఆ ఎంసీబీ అండర్లో ఓన్లీ ఆ బోర్డు అండర్లో ఏ అప్లికేషన్స్ అంటే ఏ ఫ్యాన్లు ఉన్నాయి, ఏ బల్బులు ఉన్నాయి అనేవి ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి ఈ ఎంసీబీ, బోర్డుకి ఇచ్చిన ఎంసీబీ. సో ఎంటైర్ పవర్ సప్లైని కంట్రోల్ చేసేది ఎంసీబీ అండి, మెయిన్ ఎంసీబీ. సో ఇప్పుడు దీనికి పేజ్ అనేది ఎంసీబీకి వెళ్ళిందండి. ఎంసీబీ నుండి డైరెక్ట్గా పైనోబ్ నుంచి ఇండికేటర్కి వచ్చిందండి. సో ఎంసీబీ ఎప్పుడైతే ఆన్ పొజిషన్లో పెడతామో ఈ ఏరియా షార్ట్ అవుతుందండి. షార్ట్ అయ్యి పేజ్ అనేది డైరెక్ట్గా ఇండికేటర్కి వస్తుందండి. సో అక్కడ నుంచి ఆల్ స్విచ్చెస్కి ఎన్ని అప్లికేషన్ కంట్రోలింగ్ స్విచ్చెస్ ఉన్నాయో అన్నిటికీ ఫేజ్ వోల్టేజ్ అనేది ఇస్తామండి మనం. సో అన్నిటికీ ఫేజ్ అనేది కనెక్ట్ చేస్తాం. స్విచ్ 1కి ఫేజ్ కనెక్ట్ చేసాం, స్విచ్ 2కి ఫేజ్ కనెక్ట్ చేసాం, స్విచ్ 3కి ఫేజ్ కనెక్ట్ చేసాం, స్విచ్ 4కి ఫేజ్ కనెక్ట్ చేసామండి. ఇదన్నీ ఫేజ్ అండి. సో ఇది ఫేజ్ అండి. సో ఇప్పుడు ఏం చేయాలండి, సాకెట్ 1ని స్విచ్ 1 కంట్రోల్ చేస్తుందండి. సో సాకెట్ 1ని స్విచ్ 1 అనేది కంట్రోల్ చేసిందండి. ఓకేనా, సాకెట్ 1ని స్విచ్ 1 అనేది కంట్రోల్ చేసిందండి.
సాకెట్ 1 అనేది స్విచ్ 1ని కంట్రోల్ చేసింది. ఈ సాకెట్ అనేది స్విచ్ 1 కంట్రోల్లో ఉంటుందండి. చూడండి, ఎప్పుడైతే స్విచ్ 1 అనేది ఆన్ చేసామో ఈ ఏరియా షార్ట్ అయ్యి ఫేజ్ కరెంట్ అనేది ఎక్కడికి వెళ్తుందండి, సాకెట్కి వెళ్తుందండి. ఓకేనా. ఎప్పుడైతే ఆఫ్ చేసామో ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోయి సప్లై అనేది అక్కడికి వెళ్దండి, ఫేజ్ కరెంట్ అనేది వెళ్దండి. అలాగే సాకెట్ 2 కూడా అంతేనండి. సాకెట్ 2కి లైన్కి ఇస్తామండి. సో ఎప్పుడైతే స్విచ్ 2 అనేది ఆన్ చేసామో ఈ మధ్యలో ఉన్న షార్ట్ అయ్యి సాకెట్కి కరెంట్ అనేది వెళ్తుందండి. అలాగే సాకెట్కి కరెంట్ అనేది వెళ్తుందండి. అలాగే ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకుందామండి. ఎలక్ట్రిక్ బల్బు. సో 2 సాకెట్స్ అయిపోయిందండి. సో ఈ 2 న్యూట్రల్ని షార్ట్ చేయాలండి. ఈ 2 న్యూట్రల్ పాయింట్స్ని షార్ట్ చేయాలండి. 2 సాకెట్స్ న్యూట్రల్ పాయింట్స్ అనేవి షార్ట్ చేయాలండి. ఈ 2 సాకెట్స్ న్యూట్రల్ పాయింట్స్ అనేవి షార్ట్ చేయాలండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎంసీబీ యొక్క న్యూట్రల్ తీసుకోవాలండి. మెయిన్ ఎంసీబీ న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఇక్కడ న్యూట్రల్ పాయింట్కి ఇచ్చేస్తామండి. ఇక్కడ సాకెట్ 1 న్యూట్రల్ పాయింట్కి ఇచ్చామండి. సో ఇక్కడ వరకు అయిందండి. నెక్స్ట్ బల్బు, ఫ్యాన్ అనేది ఎలా కనెక్ట్ చేయాలి. ఒక ఎలక్ట్రిక్ బల్బు తీసుకుందామండి. ఒక ఎలక్ట్రిక్ బల్బు తీసుకొని సో ఇది బల్బ్ అండి. సో బల్బు నుంచి ఈ బల్బ్ అనేది స్విచ్ 3 కంట్రోల్లో ఉంటుందండి. ఈ బల్బు యొక్క ఫేజ్ అనేది స్విచ్ 3 కంట్రోల్లో ఉంటుంది. సో స్విచ్ 3 కంట్రోల్లో ఉంటుందండి. ఇది ఫేజ్ అండి. సో న్యూట్రల్ అనేది డైరెక్ట్గా న్యూట్రల్ పాయింట్స్కి ఇచ్చుకున్నామండి. సాకెట్ యొక్క న్యూట్రల్కి బల్బ్ యొక్క న్యూట్రల్ అనేది సాకెట్కి ఇస్తామండి. సో ఎప్పుడైతే స్విచ్ 3 అనేది ఆన్ చేస్తామో ఈ ఏరియా షార్ట్ అయ్యి ఫేజ్ అనేది డైరెక్ట్గా బల్బ్కి వెళ్తుందండి. సో బల్బ్ యొక్క న్యూట్రల్ పాయింట్కి ఇస్తామండి. ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ అనేది ఫార్మ్ అయ్యి బల్బ్ అనేది వెలగడం జరుగుతుందండి. అలాగే రెగ్యులేటర్ కూడా చూద్దామండి. సో రెగ్యులేటర్ యొక్క పైభాగం, రెగ్యులేటర్ యొక్క ఒక వైర్కి ఇస్తామండి. అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఉంది కదండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ఫ్యాన్ అండి తీసుకుందాం. ఇది ఫ్యాన్ అనుకోండి, ఇది ఫ్యాన్ అండి. సో దీనికి పవర్ సప్లై ఉంటుందండి. ఇది పవర్ సప్లై అండి. సో ఇక్కడ నుంచి ఫేజ్ వచ్చిందండి. డైరెక్ట్గా చూడండి, ఫేజ్ అనేది ఇక్కడికి వచ్చిందండి. సో దీని యొక్క న్యూట్రల్ అనేది డైరెక్ట్గా న్యూట్రల్ పాయింట్కి ఇచ్చుకుందామండి. న్యూట్రల్ అంటే ఏంటండి, న్యూట్రల్ అనేది సాకెట్కి వెళ్ళిపోద్దండి. సో ఇదే అండి, న్యూట్రల్ అనేది సాకెట్కి వెళ్ళిపోయిందండి. సో చూడండి, ఎప్పుడైతే స్విచ్ 2 అనేది ఆన్ పొజిషన్లో స్విచ్ 4 అండి, ఇది స్విచ్ 4 అనేది ఆన్ కండిషన్లో ఉంటుందో ఈ ఏరియా షార్ట్ అవుతుందండి. అయ్యి ఫేజ్ అనేది రెగ్యులేటర్కి వెళ్ళి రెగ్యులేటర్ నుంచి ఎక్కడికి వస్తుందండి, ఫ్యాన్ సప్లైకి వస్తుందండి ఫేజ్. అదే న్యూట్రల్ అనేది డైరెక్ట్గా న్యూట్రల్ పాయింట్కి వెళ్ళిపోద్దండి. ఫ్యాన్ నుంచి డైరెక్ట్గా బోర్డులో ఉండే సాకెట్ న్యూట్రల్కి వెళ్ళిపోద్దండి. ఇది అండి ఎంటైర్ హౌస్ వైరింగ్ అండి ఇది. సో ఎంటైర్ హౌస్ వైరింగ్ అనేది చూడండి, ఫస్ట్ ఎలక్ట్రికల్ పోల్ తీసుకున్నాం. ఎలక్ట్రికల్ పోల్ నుంచి ఎనర్జీ మీటర్కి వచ్చింది పవర్ సప్లై. ఎనర్జీ మీటర్ నుంచి మెయిన్ ఎంసీబీకి వచ్చిందండి. మెయిన్ ఎంసీబీ నుంచి బోర్డు ఎంసీబీకి వచ్చిందండి ఫేజ్. అక్కడ నుంచి ఎంటైర్ బోర్డు అనేది బోర్డు ఎంసీబీ కంట్రోల్లో ఉంటుందండి. అలాగే ఎంటైర్ హౌస్ వైరింగ్ అనేది టోటల్గా మెయిన్ కంట్రోల్లో ఉంటుందండి. సో ఇక్కడ ఏమి లేదండి, మనం చేసేది ఫేజ్ కంట్రోలింగేనండి. ఇక్కడ అన్ని స్విచ్చెస్ కూడా ఫేజ్ కంట్రోలింగ్ కోసమే యూజ్ చేసాం.
అంతే, ఇంకేమీ లేదు. డైరెక్ట్గా ఇండికేటర్ ఉండిపోయిందండి. ఇండికేటర్ అనేది ఖచ్చితంగా న్యూట్రల్ తీసుకోవాలండి. ఇండికేటర్ అనేది న్యూట్రల్ తీసుకోవాలండి. ఇండికేటర్ అనేది న్యూట్రల్కి ఇచ్చుకున్నాం. సో ఇక్కడతో ఈ ఎలక్ట్రికల్ బోర్డు కన్స్ట్రక్షన్ అనేది నీట్గా జరిగిపోయిందండి. సో చూడండి, ఎక్కడ ఏవైనా తప్పులు ఉంటే కింద కమెంట్ చేయండి. సో ఇది ఎంటైర్ హౌస్ వైరింగ్ అండి. ఇది చూడండి, ఇక్కడ వరకు వచ్చాం కదా. ఎప్పుడైతే ఎంసీబీ నుంచి ఎంసీబీకి పేజ్ ఇచ్చామో, ఇది పేజ్ అండి. ఎంసీకి పేజ్ ఇచ్చామో, ఈ ఎంసీబీ ఎప్పుడైతే ఆన్లో ఉందో పేజ్ అనేది డైరెక్ట్గా ఇండికేటర్కి వెళ్తుందండి. ఇండికేటరు అనేది పవర్ అనేది ఇండికేట్ చేస్తుందండి. ఇక్కడ నుంచి పేజ్ అనేది డైరెక్ట్గా అన్ని స్విచ్చెస్కి తీసుకున్నామండి. కంట్రోల్ స్విచ్ తీసుకున్నామండి. స్విచ్ 1 కంట్రోల్లో సాకెట్ 1 ఉంటుందండి. స్విచ్ 2 కంట్రోల్లో సాకెట్ 2 ఉంటుందండి. స్విచ్ 3 కంట్రోల్లో బల్బు ఉంటుందండి, ఎలక్ట్రిక్ బల్బు. స్విచ్ 4 కంట్రోల్లో ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది ఉంటుందండి. ఇది అండి ఎలక్ట్రికల్స్ హౌస్ వైరింగ్ అండి. సో చూడండి, నా ఎక్స్ప్లెనేషన్ కానీ నా వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా ఛానల్ నేము శేషు టీవీ అండి. శేషు టీవీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.